హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే ఇంకా మా లియాన్స్ బాబుతో అయితే స్టార్ట్ అయిపోయింది. పొద్దున్నే కటింగ్ అయితే తీసుకెళ్ళిపోయాము. కటింగ్ అయితే చేయించినాము. సో బాబు వచ్చేసే వరకు ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను. పొంగనాలు గుంత పొంగనాలు చేస్తున్నాను. చట్నీ వేసేసి అవన్నీ వేసేసిన. ఏంటో సండే వస్తే పని అవ్వదు, ఎటు పోయి డబల్ షిఫ్ట్ లాగా అయిపోతుంది నాకైతే. మీ అందరికి ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పేయండి. సండే వచ్చిందంటే డబల్ పని అన్నమాట అందరికీ. ఇంకా అందరికీ వర్క్ చేసే వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్స్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి సండే వస్తే కనీసం వీక్ ఆఫ్ కానీ ఎక్స్ట్రా లీవ్స్ కానీ ఏమైనా ఉంటాయి. కానీ హౌస్ వైఫ్స్కి అయితే అస్సలు ఉండదు. సండే వస్తే స్పెషల్స్ ఉండాలి. మళ్ళీ ఇంట్లో పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అని అబ్బో చాలా అసలు ఈ పని చేయడము ఒక ఎత్తు, మళ్ళీ పిల్లల్ని సుధరాయించడము చాలా స్ట్రెస్ అయిపోతుంది. సో మీ అందరికీ ఇలానే అనిపిస్తుంది. హౌస్ వైఫ్స్ అందరికీ ఇదో పనిష్మెంట్ అయిపోయింది. నేను క్యాప్షన్ సండే ఫన్ డే బదులు సండే ఇస్ అ పనిష్మెంట్ డే అని పెట్టాల్సి. ఎందుకు అలా అన్నానంటే, సో స్కూల్కి వెళ్ళే పిల్లలకి రోజు ఒక పనిష్మెంట్ అన్నట్టు మనకి వంటలు తీరుగా, పని తీరుగా ఇలా పనిష్మెంట్స్ అవి ఉంటాయని చెప్పేసి ఏదో గొప్ప పని చేస్తున్నాము అన్నట్టు అట్లా ఫీల్ కాకుండా మామూలుగా ఎవ్రీ హౌస్ వైఫ్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే అన్నమాట ఇది. హస్బెండ్స్ కూడా చిన్న చిన్న పనులలో హెల్ప్ చేస్తూ ఉంటే మనకు అంత స్ట్రెస్ అనిపించదు. చాలామంది ఎట్లా అంటే నేను రోజు చేసి వచ్చి ఇవాళ కూడా చేయాలా, ఇంట్లో వండి కూడా చేయాలా, నువ్వు చేసుకోలేవా అంటారు. కానీ మరి మాకెప్పుడు రెస్ట్ నాకు అర్థం కాదు. సో ఇది ఇంకా ఆ టాపిక్ గురించి ఇంకా మళ్ళీ మాట్లాడదాం. సో మళ్ళీ యష్ బాబుని టేస్ట్ చేయంటే ఇంకా టేస్ట్ చేసినాడు, బాగుంది అని చెప్పినాడు. సో చూడండి సండే ఏమో కానీ ఈ పని అసలు అవ్వనే అవ్వదు. ఇంకా పొద్దున టిఫిన్ వంట అవన్నీ చేసేసి ఇంకంతా క్లీన్ చేసేసినాను. క్లీన్ చేసేసి ఇంకా అందరం కలిసి తిన్నాము. అటు ఇటు తంటాలు పడుతూ ఇంట్లో పనులను అయితే చేసేసుకున్నాను. ఇంకా సండే వస్తే డబల్ షిఫ్ట్ అన్నమాట. పొద్దున షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్, రాత్రి షిఫ్ట్, 3 షిఫ్ట్స్ అయిపోతాయి. ఇంకా తెల్లారితే ఇంకా సోమవారం పండగ అని చెప్పేసి ఇంక అన్నీ రెడీ చేసి కిచెన్ అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను. సో ఇవన్నీ చేసే వరకు నాకు ఈవినింగ్ అయిపోయింది.
మట్టి కుస్తీ పార్ట్ 2 అన్నమాట. మూవీ చాలా బాగుంది. పిల్లల గురించి, పేరెంట్స్ గురించి మూవీ అన్నమాట. ఇంకా సండే అని చెప్పేసి నాన్ వెజ్ అయితే మేము నాన్ వెజ్ తింటాము. శ్రావణ మాసం అయినా సరే ఓన్లీ ఫ్రైడేస్ మాత్రం తినము. మిగతా రోజులన్నీ తింటాము. ఇంకా సండే అని చెప్పేసి గోంగూర చికెన్ అయితే చేసినాను. గోంగూర చికెన్ రెసిపీ నేను లాంగ్ వీడియో అయితే తీసినాను. అది సపరేట్ పెడతాను వీడియో. జస్ట్ ఇది డైలీ వ్లాగ్ అన్నమాట. ఇంట్లో కుకింగ్ ఏం పెట్టలేదు ఇవాళ. కుకింగ్కి ఇంకా సపరేట్ పెట్టేసినాను. సో మల్యాష్ బాబు టేస్ట్ చేస్తున్నాడు. కర్రీ ఎలా ఉంది అని చెప్పడానికి రెడీ అవుతున్నాడు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఓన్లీ ఇంట్లో పనులు, సండే వస్తే బిజీ షెడ్యూల్ గురించి వ్లాగ్ అన్నమాట. సో చూడండి మా వాడు ఎక్స్ప్రెషన్. మా పెద్దోడు సూపర్ సూపర్ అంటున్నాడు. చాలా బాగా నచ్చిందంట కర్రీ. సో ఇంకా సండే వచ్చిందంటే మేము ఇంకా టీవీలో పిల్లలతో పాటు ఇంకా ఏదో మూవీ పెట్టుకొని చూస్తూ ఉంటాము. సండేని అలా గడిపేస్తాము ఇంకా. మూవీ చాలా బాగుంది మూవీ అయితే. ఇంకా మూవీ చూసుకుంటూ తిన్నాం. ఇంకా మా ఊళ్ళో ఆటలు. ఇంకా ఈవినింగ్ అయిపోయే వరకు ఇంకా మా పిల్లలకి బనానా తెచ్చాను. బనానా తెస్తే తినలేదని షేక్ చేసిస్తే ఇంకా మా పెద్దోడు తాగినాడు. ఇంకా అంతే. ఇంకా బాయ్.